హాయ్ అండి, అందరికీ వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి. ఈరోజు ఇంటి వంటల్లో మనం కమ్మని పెసరపప్పు టమాటా వేసి చేసుకోబోతున్నాము. మామూలుగా టమాటా పప్పు అనగానే అందరికీ గుర్తొచ్చేది కందిపప్పు. కందిపప్పుతో మ్యాక్సిమం టమాటా పప్పు అందరూ చేస్తూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా పెసరపప్పుతో టమాటా పప్పు చేసి చూడండి, ఎంత కమ్మగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇక పెసరపప్పు చేయడం కోసం ముందుగా మనం ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో పెసరపప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దోరగా ఎర్రగా వేయించుకోవాలి. పెసరపప్పు చేయడానికి ముందు ఎప్పుడైనా వేపుకోవాలండి. ఈ పెసరపప్పు కోసం నేను టమాటోలు, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నాను. పప్పు కూడా రెడీగా పెట్టుకున్నాను, కడిగేసుకున్నానండి. చక్కగా వేగిపోయింది. ఇక అందులో సరిపడా వాటర్ వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకోవడం మర్చిపోకండి. కడిగిన పెసరపప్పులో సరిపడా వాటర్ వేసుకున్నాము. టమాటో, పచ్చిమిర్చి, అలాగే పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసేసామనుకోండి, అన్నీ కలిపి ఉడికిపోతాయి. అప్పుడు మనం తాలింపు వేసుకోవడమే అనమాట. కారం కూడా వేసుకున్నాక మనము కొత్తిమీర కూడా వేసేసుకుందాము. అలా అన్నీ వేసేసి మనము స్టవ్ వెలిగించేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికే వరకు మనం కలుపుతూ ఉండడమే అండి. ఆ తర్వాత తాలింపు వేసేసుకోవచ్చు అన్నమాట. పెసరపప్పు మాత్రం కంపల్సరీ వేపుకోవాలి అని చెప్పాను కదండి, అది మాత్రం ఖచ్చితంగా వేపుకోవాల్సిందే అండి. అలాగే మనం బీరకాయల్లో, సొరకాయల్లో వాడుతూ ఉంటాము ఈ పప్పు. అలాగే క్యాబేజీ పెసరపప్పు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు మనం పప్పు వేపి వేసుకుంటేనే కమ్మదనం వస్తుందండి కర్రీస్కి. ఇలా పచ్చిపప్పు అస్సలు వేసుకోకూడదు, ఎందుకంటే అది వేరే స్మెల్, పచ్చి స్మెల్ వస్తుంది, కర్రీకి కూడా టేస్ట్ రాదు. ఇక మనం పెసరపప్పులో నీళ్ళు వేసేసి అన్నీ వేసేసి ఉడికించుకున్నాం కదా, చూడండి దగ్గర పడింది. పప్పు కాస్త చిక్కగా తినాలి అనుకుంటే కనుక ఆ వాటర్ తోటి మొత్తం ఉడికించేయొచ్చండి. లేదు కాస్త పల్చగా తినాలి అనుకునేవారు కాస్త మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. పెసరపప్పు చాలా సులువుగా ఉడికిపోతుందండి. అన్నీ వేసాము, ఉడుకుతుందో లేదో అన్న బెంగ అస్సలు అవసరం లేదు. కుక్కర్లో వేయాల్సిన అవసరం అంతకంటే లేదండి. ఎందుకంటే కుక్కర్లో వేస్తే ఈ పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయి జిగటలా తయారవుతుంది, అస్సలు టేస్ట్ ఉండదండి. కాబట్టి మీరు కంపల్సరీ ఇలా ఉడికించుకోవాల్సిందండి వేపిన పప్పుని. అలా అన్నీ వేసి ఉడికించేసుకోవాలి. మీరు కాస్త టైం పట్టినా సరే చక్కగా ఉడికిపోతుందండి. ఒక్కొక్కసారి మధ్యలో కలుపుతూ మీరు మెత్తగా అన్నీ చితిపేసుకుంటూ ఉండాలి. టమాటాలన్నీ కూడా దగ్గరే ఉండి పప్పు చూసుకోవాలి. అప్పుడే పప్పు పొంగకుండా ఉంటుందండి. లేదంటే కాస్త పెద్ద గిన్నెలో ఉడికించుకోండి, అప్పుడు మీరు దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే టమాటాలన్నీ కూడా చక్కగా ఉడకాలి కాబట్టి. ఎందుకంటే డైరెక్ట్గా వేసేసుకున్నాం, కుక్కర్ వాడట్లేదు కాబట్టి. పప్పు అయితే ఉడికిపోతుందండి, ఏమాత్రం డౌట్ అవసరం లేదు. ఇక అలా మొత్తం అన్నీ దగ్గర పడి చక్కగా ఉడికిపోయాక మనం చిక్కదనం చూసుకోండి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోమని చెప్పాను కదా, అది మీ ఇష్టం అనమాట. ఇక పప్పు చక్కగా ఉడికిపోయాక మనము దింపేసి తాలింపు వేసుకోవడం అనమాట. నాది ఉడికిపోయిందండి పప్పు, నేను పక్కన పెట్టేస్తున్నాను. ఆ పప్పు కావాలంటే ఇంకాస్త మెత్తగా కావాలనుకునేవారు పప్పు గుత్తి పెట్టి మెతుపుకోవచ్చండి, లేదంటే అలా సరిపోతుంది. ఎందుకంటే పప్పు ఎప్పుడైనా పప్పులుగానే బాగుంటుందండి. ఇక నేను తాలింపుకి రెడీ చేసేసుకుంటున్నాను. పోపులన్నీ రెడీగా పెట్టుకున్నానండి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఆ సరిపడా ఆయిల్ వేసుకున్నాక మనం పోపు దినుసులన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి, లేదంటే 1 by 1 వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దగ్గరే ఉంటారు కాబట్టి. అందులో సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి అండి, అన్నీ మనం వేడెక్కక ముందు వేసినా సరే స్మెల్ ఏం రాదు, చక్కగా కమ్మగా వేగిపోతాయి. కాబట్టి పల్లి నూనె అయితేనే కాస్త వేడెక్కాక మనం తాలింపు వేసుకోవాలి. ఇక నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసేసుకుంటాను. ఆయిల్ వేడెక్కిందండి, చక్కగా నేను అన్నీ కలిపి ఒకేసారి వేసేసుకుంటున్నాను. అవి బాగా ఎర్రగా అయ్యాక మనము ఆ పప్పు ఇందులో వేసుకుందాము. వేడి పప్పుల తాలింపు ఎప్పుడు వేయకండి, పోపు చల్లారాక మాత్రమే వేసుకోండి. అప్పుడు మనకి పోపు బయటికి పోకుండా ఉంటుంది. అంటే తాలింపు నూనె అంతా కూడా బయటికి చిమ్మకుండా చక్కగా అందులోనే ఉండిపోతుంది. నేను చక్కగా తాలింపు వేసేసుకున్నానండి. దానికి కాంబినేషన్ నేను సొరకాయ కూర కూడా చేసుకున్నాను, ఇగురు. చాలామంది సొరకాయ పప్పు చేసుకుంటారండి. ఎలా అంటే మనం టమాటా పప్పు ఎలా చేస్తామో అలా అన్నీ వేయాల్సినవన్నీ వేసేసి సొరకాయ కూడా అందులో వేసేసి కమ్మగా తాలింపు వేసుకుంటారు. సొరకాయ పప్పు చాలా బాగుంటుంది. అయితే నేను పెసరపప్పులో టమాటా వేసి పెసరపప్పు చేసుకున్నాను, అలాగే సొరకాయ ఇగురు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు 2 కర్రీలు కావాలి కదండి, అందుకని. ఈ పెసరపప్పు టమాటా చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సొరకాయ ఇగురు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి.